చేసుకోవడం ఒకటి, అందరికీ తెలిసేటట్టు చేసుకోవడం ఒకటి, బాగా ఎక్కువ పీపుల్లో ఎక్కువ చర్చనీయాంశంగా ఉందన్నమాట కరప్షన్. సార్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాటిస్టిక్స్, మొన్న మీ లాంచ్ రోజున మీరు హ్యావ్ ఎలాబరేటెడ్ ఒకసారి అంటే డీటెయిల్గా చెప్పగలరా? అంటే మీకు ఇందాక ఆల్రెడీ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అడిగారు సార్. మామూలుగా డిస్సాటిస్ఫైడ్లో ఓవరాల్గా 11.6% ఉన్నారు. ఎవరికి? సీఎం గారి డిస్సాటిస్ఫాక్షన్లో ఓవరాల్గా. బట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనేది 40% వచ్చింది. ఓకే, 39.7% వెరీ మచ్ సాటిస్ఫైడ్. పర్లేదు సాటిస్ఫైడ్ అనుకునే వాళ్ళు 38% వచ్చారు. సో ఇది జిల్లాల వారికి కూడా మనం తీసాం సార్. ఓవరాల్గా గోదావరికి ఎలా ఉంది, గుంటూరు కృష్ణాకి ఎలా ఉంది, ఒంగోలు నుంచి చిత్తూరు ఎలా ఉంది, రాయలసీమ ఉత్తరాంధ్ర తీసుకున్నాం. బాగా అంటే రిమార్కబుల్గా మీరు నోటీస్ చేసిన జిల్లాలు వెరీ సాటిస్ఫైడ్ హైయెస్ట్ ఉండేది మటుకు ఒంగోలు టు చిత్తూరు ఉంది సార్. 41.62% హైయెస్ట్ ఉంది. గోదావరికి రాయలసీమకి ఇంచుమించుగా అలాగే ఉంది. బట్ రాయలసీమ బాగా తక్కువ ఉంది, 38.23. గుంటూరు అండ్ కృష్ణా కూడా 38.4. ఎందుకంటే గుంటూరు అండ్ కృష్ణ టీడీపీ కంచుకోట్లు, అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడి నుంచి జరుగుతుంది, ఎక్కువ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ ఎక్కువ ఉండాలి. సమ్వాట్ వెరీ సాటిస్ఫైడ్ అక్కడ తక్కువ ఉంది కంపేర్ టు అదర్ జిల్లాలతో. కృష్ణా గుంటూరులోనే యాక్చువల్లీ ఎక్కువ ఉండాలి. అస్టానిషింగ్ కదండి అది. అంటే అక్కడ క్యాపిటల్ రీజియన్లో అవైలబిలిటీ లేదా పనితీరు వాళ్ళు సాటిస్ఫాక్టరీ లేకపోవడం రకరకాల రీజన్స్ మీద వెరీ సాటిస్ఫైడ్ తక్కువ ఉంది అంటున్నాను నేను. వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్ మటుకు ఇంచుమించుగా ఎక్కువ ఉంది, 11.43 గోదావరి అండి. రాయలసీమలో డిస్సాటిస్ఫాక్షన్ ఆబ్వియస్లీ 12.33 ఎక్కువ కంపారిటివ్లీ వేరే జిల్లాలతో పోలిస్తే. ఆల్కహాల్ పాలసీ గురించి ఒకటి చేసాం సార్. మామూలుగా దాంట్లో ఏంటంటే ఆల్కహాల్ పాలసీ ఇప్పుడు బాగుందా, ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి విధానం బాగుంది అంటే, ఇంతకుముందు గవర్నమెంట్ షాప్స్ రన్ చేసేది ఎట్లా బాగుందని. దీంట్లో 2 ఫ్యాక్టర్స్ సార్ మేము చేసింది. పాలసీ పరంగా ఒకటి, ఆయన తీసుకుందామా లేదా జాబ్ తీసుకుందాం, ఇది ఒకటి పాలసీ పరంగా. తీసుకున్నాక వచ్చిన ఇబ్బందులు, టైంకి రావట్లేదు, లేకపోతే ముందుకు వెళ్ళిపోతుండే, అనుకున్నట్టు వర్క్ చేయట్లేదు, ఇట్లా ఇష్యూస్. సో ఇది తీసుకోకముందు మీకు నెంబర్స్ పరంగా చెప్తాను. దీంట్లో కూటమి నుంచి అంటే లాస్ట్ టైం కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం అడిగితే స్ట్రాంగ్లీ సపోర్ట్ చేసిన వాళ్ళు 32.49 ఉన్నారండి. వైఎస్ఆర్సీపీ నుంచి అయితే 19.98 అంటే ఆల్మోస్ట్ 20% వైఎస్ఆర్సీపీ నుంచి సపోర్ట్ చేశారు. అది లేటెస్ట్ పాలసీకి అంటే కంపారిటివ్లీ అది బెస్ట్ అని. అంటే దాంట్లో ఎక్కువ టైమ్ లైన్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసినా ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది. బ్రాండ్ పరంగా ఎక్కువ నెగిటివ్ సరే, ఈ బ్రాండ్ దొరకట్లేదు, ఈ బ్రాండ్ దొరకట్లేదు, అవైలబిలిటీ అనేది ఎక్కువ నెగిటివ్ వచ్చింది. లేదా చీప్ ఆ లేబర్ గురించి బ్రాండ్స్ గురించి ఎక్కువ డిస్కషన్ వచ్చింది. ఇది పాలసీ వర్క్ సార్. బట్ అదే పాలసీ ఫామ్ అయిపోయింది, అవైలబిలిటీకి వచ్చాక మటుకు ఎక్కువ ఇష్యూస్ ఏమొస్తున్నాయంటే ఈ దాన్ని ఏమంటారు సార్ మామూలుగా బెల్ట్ షాప్స్ అంటే ఏంటంటే చాలామంది అంటే టెక్నికల్గా తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు 50%. ఆల్రెడీ అఫిషియల్గా ఒక షాప్ రన్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 100 బాటిల్స్ తీసుకొని ఒక విలేజ్ తీసుకొని ఒక ఇంట్లో పెట్టుకుంటాడు. 120 రూపాయల బాటిల్ అనుకోండి, 120 బాటిల్స్లో 100 బాటిల్స్ తీసుకొని అమ్ముతాడు. ఆ 120ని అక్కడేమో అఫిషియల్గా తీసుకుంటారు. ఇక్కడ విలేజ్లోకి వచ్చేసరికి 120 రూపీస్ బాటిల్ని 140, 145, 150కి అమ్ముతారు. లేదు విలేజ్లో ఒక అడ్వాంటేజ్ అంటే ఎవరెవరో చప్పు అడుగుతారు మామూలు ఎందుకంటే బయట అయితే అడగలేరు, కానీ విలేజ్లో వాళ్ళ గ్రూప్ కాబట్టి అప్పు రాసుకుంటే ఇంకో 10% 150 రూపాయలు 160 రూపాయలు రాసుకుంటారు, మనకు చిన్న చేయబోదుల్లాగా. సో ఈ మార్కెట్ ఎక్కువ పెరిగిపోతుంది. బెల్ట్ షాప్స్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. దీంట్లో చాలామంది ఆ బెల్ట్ షాప్స్ నడిపే సిండికేట్ వాళ్ళే ఒక అండర్స్టాండింగ్తో ఈ ఓవరాల్గా పెరిగినాయి సార్ బెల్ట్ షాప్స్. ఓవరాల్గా బెల్ట్ షాప్స్ అయితే పెరిగాయండి. ప్రపోర్షనేట్గా దానికి రిలేటెడ్ క్రైమ్ అదేమన్నా ఆ పాయింట్ మీరు రిలేటెడ్ క్రైమ్ అంటే అదే సార్. ఇప్పుడు మీకు ఒకే విలేజ్లో 2 షాప్స్ అఫిషియల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు రోడ్డు మీద లెవెల్లో కొంచెం చిన్న ఇష్యూస్ జరుగుతున్నా లేదా బయట ఎవరు తాగుతున్నా కానీ ఆ చేదరింపు ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. ఇంతకుముందు కంటే కూడా అది పెరిగింది. బెల్ట్ షాప్స్ పెరిగినాయి. సిండికేట్ విధానం మధ్యలో ఆగింది కదా. అవును. ఇప్పుడు 5-6 మంది కలిపి సిండికేట్ అన్నారు. సిండికేట్ అంటే ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా చేయలేరు. ఎమ్మెల్యే గారి సపోర్ట్ అంటే ఎమ్మెల్యే పర్సంటేజ్ ఉండాలి, ప్లస్ వీళ్ళు డిపార్ట్మెంట్కి ఇచ్చుకునే అమౌంట్లు ఉంటాయి. డిపార్ట్మెంట్లో అందరికీ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎందుకంటే దానికి అలవాటు పడతారు కాబట్టి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ కంపెనీ మారుతారు, కానీ అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఒక యాంకర్ వేరే మారినా కానీ మారినట్టు దీంట్లో కూడా ఏంటంటే అదే బిజినెస్లో ఉండాలని ట్రై చేస్తారు. ఇంకోటి కావాలంటే వాళ్ళకి రాకపోయినా కానీ 30 లక్షలు ఇచ్చి తీసుకుంటారు. ఇలా వ్యాపారంలో దిగి నష్టపోయామని మీతో బాధపడిన వాళ్ళ సంఖ్య ఎక్కడైనా అంటే ఆఫ్రికా కన్వర్జేషన్ అయినా చెప్పుంటారు కదా, పేర్లక్కర్లేదు, కానీ ఈ దిగి నష్టపోయే ఏడాదిలో అంటే చాలా మందికి ఇదే పొజిషన్ ఉంది సార్ ఓవరాల్గా. ఓకే, ఎక్కువ మందికి నేను అనేది ఆ లిక్కర్ వ్యాపారంలో దిగిన వాళ్ళలో వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి బాగా వ్యాపారం చేస్తున్న వాళ్ళలో. నేను కంపారిజన్ పార్ట్ వచ్చేప్పటికి అప్పుడు అంటే గవర్నమెంట్ రన్ చేసింది, అప్పుడు ఆప్షన్ లేదు సార్. ఇప్పుడు జనం నమ్ముతున్నారు సార్. ఈ ప్రశ్న ఎక్కడైనా మీరు అడిగారా? 98,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని
ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అంటోంది కదా, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 98,000 కోట్ల రూపాయల స్కామ్. దాని వాల్యూమే 11 లక్షల కోట్ల ఎంతో ఉంది. లక్షలు కాదు, 11,000 కోట్లు, 11,000 కోట్లు ఉంది. మరి 98,000 కోట్ల స్కామ్ జరిగిందనే పాయింట్ ఎక్కడన్నా నమ్మి? సరే, ఎలక్షన్స్ ముందు చాలా అలిగేషన్స్, ఇంకా ఎలక్షన్ కాదు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఇవాళకి అంటుంది. మామూలుగా హైలో అప్పుడు మామూలుగా అనుమానం చాలా చెప్పవచ్చు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇప్పుడు మేము చూసేది అంటే ఇప్పుడు కరెంట్ ఏం జరుగుతుంది, వాళ్ళ అలిగేషన్ చేసేది నమ్ముతున్నారా లేదని కాకుండా ఇప్పుడున్న ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇప్పుడు నియోజకవర్గం ఏం కోరుకుంటుంది? మేము మొత్తం సర్వే సార్, ఇప్పుడు మనం హై లెవెల్లో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం, కానీ నియోజకవర్గం ఏం కోరుకుంటుంది? నియోజకవర్గం సెంట్రిక్గా పెట్టాం, 170 నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గంలో. దాంట్లో ఎమ్మెల్యే కూడా ఒక భాగం, కానీ ఎమ్మెల్యే మీద చేయలేదు. నియోజకవర్గంలో మండలాలు ఎన్ని ఉన్నాయి, మండలాలు ఎన్ని విలేజ్లు ఉన్నాయి, ఎన్ని విలేజ్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏ విలేజ్లు ఏ పార్టీ టర్న్ అవుతుంది, డీసెంట్రలైజేషన్ చేసుకుని ఏ విలేజ్లు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు కన్వర్ట్ అవుతున్నాయి, ఏ లీడర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేనా, లేదా 2, 3, 4, 5 ఎవరు ఉన్నారు? ఎక్కడో ఒక దగ్గర ఒక ఆయన ఉన్నారు, సో డాక్టర్ గారు ఉన్నారు, లేకపోతే ఒక 100 ఎకరాలు వ్యవసాయం చేసుకుని అందరికీ కొంచెం హెల్ప్ చేసే ఆయన ఉన్నారు. ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? ఈ 5th పర్సన్ కూడా, ఆయన 5th పర్సన్ ఏ పార్టీలో కూడా లేరు, బట్ ఆయన గురించి కూడా స్టడీ చేసి దీంట్లో ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంక్లూడ్ చేసినట్టు మీరు ఇంక్లూడ్ చేశారు కదా, అట్లాగా ఆయన లేరు, బట్ ప్రయారిటీ ఉంది కదా, 1% వచ్చినా వస్తుందేమో అని చెప్పి ఇంక్లూడ్ చేసాం. సో 5th పర్సన్ కూడా ఇంక్లూడ్ చేసి నియోజకవర్గం పరంగా ఏ నాయకులు అయితే బాగుంటుంది, నియోజకవర్గం సమస్యలు ఏంటి. సో గెలిచిన ఎమ్మెల్యేకైనా అవసరమే, గెలవాలనుకునే వాడికైనా, యాస్పిరెంట్కైనా అవసరమే ఇది. సో కాబట్టి ఆ పర్స్పెక్టివ్ చేసాం సార్ 170 నియోజకవర్గాలు. ఓకే, సరే మనం